हरि ओम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वन्दे परब्रह्म चिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्द गुरुप्रवीरं वन्दे सदा ज्ञानपि वन्दनीयान् अनन्त सुखदातारामखण्डानन्द विग्रहं दयाळुमति सन्तुष्टं वन्देऽहं मम सद्गुरुम्। रागादिरोगान् सततानुषक्ता न शेषकाया प्रवृतान् शेषान् औत्सुक्यमोहारतिदान् जिघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత స్థితి ప్రకరణము. ఈ యొక్క స్థితి ప్రకరణములో మనం అవిద్యా నాశనత్వాన్ని గురించి వశిష్ఠుల వారు తెలియజేస్తున్నారు. ఆ విధానములో ఈ యొక్క అవిద్యా రోగమునకు ఒక ఔషధాన్ని చెబుతాను వినుము అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది. ఆ ఔషధం ఏమై ఉన్నదో ఇప్పుడు చూద్దాము. మదోన్మత్త వృషభమున వైపునకు గోవును సముద్రం వైపునకు నదులను పోవునట్లు చిత్తము యొక్క ఇచ్ఛాది శక్తులు దోషార్థమే విషయముల వైపునకు పరిగెడుచున్నవి. ఏ విధంగా అయితే నదులన్నీ సముద్రాన్ని కలవటానికి వడివడిగా వేగంగా పరిగెడుతూ ఉంటాయి, అదే విధంగా మదమెక్కినటువంటి వృషభం ఎలా అయితే గోవు వైపు వెళుతుందో అదే విధంగా ఎవరి యొక్క చిత్తము యొక్క ఇచ్ఛాది శక్తులు, ఆ యొక్క కోరికలు, ఆ యొక్క మనసుకుండేటువంటి ఇచ్చలు కోరికలు ఏవైతే ఉంటాయో అవి దోషార్థముల వైపునికే పరిగెడుతూ ఉంటాయి. ఆ కోరికల ప్రభావం చేత ఈ యొక్క దోషం ఎక్కడైతే ఉంటుందో అంటే ఈ యొక్క అసత్యం వైపునికే ఆ యొక్క కోరికలు పరుగు పెడుతూ ఉంటాయి. అయితే ఇట్లు పలువిధ శక్తియుతమును ఘన అహంకారము చే ప్రవృద్ధము అయినటువంటి చిత్తము పట్టు పురుగు వలె తన కోరిక చొప్పున తానే బంధనమును తగులుకొనుచున్నది. ఏ విధంగా అయితే పట్టు పురుగు తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకుంటుంది. ఎందుకంటే తనకి హాని కలిగించే తన నాశనానికి కారణమైనటువంటి ఆ యొక్క గూడుని తానే అల్లుకుంటుంది, దాంట్లో వసిస్తుంది. కనుక ఆ గూడు కావలసి వచ్చి ఆ యొక్క పురుగుని నశింపజేస్తూ ఉంటారు. అదే విధముగా మానవుడు కూడా పలు విధములైనటువంటి అనేక రకములైనటువంటి ఇచ్చల వల్ల అంటే కోరికల వల్ల ఈ యొక్క ఘన అహంకారము చే ప్రవృద్ధమై ఈ యొక్క దేహ అహంకారము అది కూడా బాగా గట్టిపడిపోయింది. ఎన్ని జన్మల నుంచో కూడా మనకి ఈ వ్యక్తిత్వ భావనతోటే ఉంటూ వచ్చాం. ప్రత్యేకంగా ఒక ఆకృతిని పోలి ఒక ఆకృతిని పట్టుకుని అదే నేను అనుకునే అహంకారంతో ఇంతకాలము కూడా మనము అనేక జన్మలు గడుపుకుంటూ వచ్చాం. ప్రస్తుతానికి ఉన్నటువంటి అహంకారం కూడా బాగా దృఢపడి ఉంటుంది. అందుకే ఇది ఒక పట్టాన వదలదండి. ఎంత వద్దనుకున్నా
ఈ దేహ అహంకారము తొలగటం అనేది చాలా కష్టతరం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది అనాదిగా ఉన్నది, గట్టిపడిపోతూ ఉంటుంది, ఎప్పటి నుంచో మనతో వస్తుంది కనుక. ఈ ఘన అహంకారము చే ప్రవృద్ధమైన ఈ చిత్తము ఈ విధంగా ఉండటం వల్ల తన వినాశనాన్ని తానే కొని తెచ్చుకుంటూ తన బంధనాన్ని తానే కల్పించుకుంటూ ఉంటుంది. ఈ చిత్తమే బంధనాన్ని కొని తెచ్చుకుంటుంది. ఎవ్వరూ ఎవరిని బంధించరండి. ఎవరి చిత్తము వారిని బంధనాలు పాలు చేస్తూ ఉంటుంది. ఈ వినాశకరమైన తత్వంతో ఉండడం వల్లే మన యొక్క బంధనాలకి కారణము ఈ చిత్తమే అవుతుంది. అయితే పట్టుపురుగు తన చొంగ అనేటువంటి పాశములచే తన శరీరమును మృత్యువునికి అప్పగిస్తుంది. ఇంతకీ ఆ పట్టుపురుగు కట్టుకునేటువంటి గూడు ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే దాని లోపల నుంచి స్రవిస్తుంది. అది ఒక ద్రవం, అది దాని చొంగ. ఆ యొక్క దాని చేతని అది ఒక నిర్మాణం చేస్తుంది, గూడును అల్లుకుంటుంది, అల్లుకుని దాంట్లో వసిస్తుంది. చివరికి తన శరీరాన్నే మృత్యువునకు అప్పగించవలసి వస్తుంది. ఈ విధంగా అల్లుకోవడం వల్ల ఆ గూడులో ఉండేటువంటి ఒక పదార్థము మనకి ఈ యొక్క పట్టు వస్త్రాలకి పనికి వచ్చేటువంటి విధానంలో ఉంటుంది కనుక దాన్ని తయారు చేసే విధానములో ఆ పట్టు పురుగు హతమవుతూ ఉంటుంది. అయితే ఈ విధంగా ఎలా అయితే పట్టు పురుగు తన చొంగ నుంచి తన వినాశనాన్ని కొని తెచ్చుకుంటుందో మనసు కూడా ఆ విధంగానే స్వసంకల్పానుసంధానము ద్వారా ఈ మనసు కూడా ఏం చేస్తుంది, తన యొక్క స్వయం సంకల్పాలు, ఎవరో ప్రేరణ చేత వచ్చిన సంకల్పాలు కాదు, దానివల్ల వచ్చినటువంటి భావాలు కాదు, ఇవన్నీ కూడా తన లోపల నుంచే పుడతాయి. ఇవన్నీ కూడా ఈ మనసు లోపల నుంచి ఈ స్వసంకల్పానుసంధానము ద్వారా బంధమును పొంది పరితపించుచున్నది. ఎట్టి దుఃఖకరమైన విషయము. ఎందుకంటే తానే బయటికి ఈ యొక్క కోరికల రూపంగా, భావన రూపంగా, సంకల్పాల రూపంగా ఆ మనసు బయటికి తన బంధనాన్ని తానే అల్లుకుంటూ ఉంటుందన్నమాట. ఎంతవరకు అల్లుకోగలదో అంతవరకు కూడా ఇది అల్లుకుని ఆ బంధనాల్లో పడి కొట్టుకుంటూ ఉంటుంది. ఎప్పటి వరకు అండి అంటే ఈ విధానములో మనం ఒక్కటి గ్రహించుకోవాలి. మనము నిరంతరము కూడా ఒక సాలెపురుగును చూస్తాం చూడండి, ఒక సాలీడు. ఈ సాలెపురుగు కూడా ఈ విధంగానే తన గూడుని తన నుంచి వచ్చినటువంటి ద్రవం అంటే ఒక చొంగ, దాని ద్వారానే అది దారాన్ని అల్లుతూ ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ గమనించండి, ఆ సాలీడు ఎలా తిరుగుతూ ఉంటే ఆ గూడు కూడా అదే క్రమంలో అల్లుకోబడుతూ ఉంటుంది, దానిలో నుంచి స్రవిస్తూ ఉంటుంది. అది ఆ ద్రవాన్ని అలా స్రవిస్తూ స్రవిస్తూ అది అలా తిరుగుతూ ఉన్నప్పుడు అది ఒక ఆకృతితోటి, ఒక చెప్పాలంటే ఒక డిజైన్ లా అది ఒక గూడు అల్లుతుంది. ఈ గూడు ఎన్నిసార్లు అల్లుతూ ఉండగా ఒకవేళ ఏదైనా పొరపాటున అది ఎవరైనా అడ్డుపడడము, అది పోవడమో తెగిపోవడమో జరిగింది అనుకోండి, అది వెంటనే మళ్ళీ అక్కడి నుంచి మొదలుపెట్టి మళ్ళీ గూడెళ్ళేస్తుంది. దానికి ఆ శక్తి ఉంది. కానీ ఎప్పుడు అల్లలేదండి. ఈ సాలీడు గూడు అల్లడానికి ఎప్పుడు అది నిస్సక్తు అయిపోతుంది అంటే అది దాని లోపల ఉన్నటువంటి ఆ పదార్థాన్నంతటిని కూడా బయటికి విసర్జిస్తూ 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 వస్తుంది. అది పూర్తిగా ఒకవేళ అయిపోయింది అనుకోండి, దాని లోపల ఇంకేమి మిగలలేదు అనుకోండి, అక్కడికి ఆ దారం కట్ అయిపోయింది అనుకోండి, తెగిపోయింది అనుకోండి, ఇంకా అది మరలా గూడు అల్లలేదు సరికదా, అది ప్రాణాలని కూడా పోగొట్టుకుంటుంది. దాని యొక్క జీవితం అయిపోయింది అక్కడితోటి. ఎందుకంటే దాని లోపల ఉండేటువంటి శక్తిని పూర్తిగా విసర్జించింది అది. కావుననే అది జాగ్రత్త పడుతూ కొంతవరకు అల్లి కొంత మిగిల్చుకుని అలాగది జీవనాన్ని సాగిస్తూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా అది పూర్తిగా, అది కనుక ఆ శక్తి మొత్తం పూర్తయిపోతే దాంట్లో ఉండే ద్రవ రూపంగా వచ్చేదంతా కూడా ఇంకా రావడానికి లేకుండా అయిపోయి ఆ దారం తెగిపోయింది అనుకోండి, దాని నుంచి ఇంకా అది గూడు అల్లలేదు, అది ప్రాణాలను పోగొడుతుంది. దీన్నే మృత్యువు అన్నారు. ఇదే విధానములో స్వామి శివానంద పరమహంస వారు కూడా మానవ జీవనాన్ని గురించి ఒక విధానం తెలియజేశారు. ఏమిటండి అంటే మానవుడు కూడా ఈ మృత్యువు అనేది ఇంకొకళ్ళు ఎవరో విధిస్తే మృత్యువు పాలు కావడం లేదు. ఎవరికి వాళ్ళమే మన మృత్యువుని మనమే తెచ్చుకుంటున్నామంట. అది ఎలా అండి అంటే చెప్తారు.
ఈ దేహములో ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది, కానీ మానవ దేహంలో ఒక ప్రత్యేకత ఉంటుంది. కనుక ఈ మానవ దేహములో ఉండేటువంటి ఆ యొక్క చైతన్యం ఏదైతే ఉందో, భగవంతుని శక్తి ఏదైతే ఉందో, ఆత్మ అని చెప్తున్నటువంటి దానం ఏదైతే ఉందో, దాని నుంచి వచ్చేటువంటి శక్తి జీవశక్తిగా ఈ దేహములో అన్ని వైపులకి కూడా ప్రసారం అవుతూ ఉంటుంది. అదే వాయు రూపంగా ప్రసారం అవుతుంది. ఇదే మన దేహములో పంచవాయువులుగా తిరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఇదే దశవాయువులుగా కూడా మారుతుంది. ఈ విధానములోనే ఆ జీవశక్తి వాయు రూపముగా దేహమంతా తిరుగుతూ అది చివరికి ప్రతి అంగములోకి కూడా ఆ శక్తి ప్రసారం అవుతుంది. అది లోపల ఉండేటువంటి అంగాలకి, బయట ఉండేటువంటి ఈ యొక్క ఇంద్రియాలకి అన్నింటికి కూడా ఆ శక్తి ప్రసారం అయితేనే ఆ అవయవాలన్నీ పనిచేస్తాయి. ఏదైనా సరే ఏ అవయవమైనప్పటికీ కూడా. అలాగే అది అంటే మన తల వెంట్రుక చివరి వరకు ప్రసరిస్తుంది. అలాగే గోటి చివరి వరకు ప్రసరిస్తుంది. అందుకే అవి ఎప్పుడు కూడా వృద్ధి పొందుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి. ఈ విధంగా దేహము లోపల ప్రసరించేటువంటి ఆ శక్తిని జీవశక్తి అంటారు. ఇది వాయు రూపంగా అంతా కూడా చరిస్తూ ఉంటుంది. ఇది పంచవాయువులు మనం చెప్తూ ఉంటాం. ఉదానము, వ్యానము, అపానము, సమానము, ఇలా మనం పంచవాయువులకి మనము చెప్తూ ఉంటాం. ఈ వాయువు రూపంగానే మొత్తం అంతా కూడా ప్రసారం అవుతూ ఉంటుంది. అయితే మనం పనిచేసేటప్పుడు ఏ క్రియ చేసినా, ఏ అవయవాన్ని కదిలించినా, ఏ ఇంద్రియంతో వర్తించినా ఈ శక్తియే ప్రధానమండి. ఇది లేకపోతే అవి పని చెయ్యి. కావున మానవుడు ఇప్పుడు ఏది ఉంటే మనకి అన్ని సక్రమంగా జరుగుతున్నాయో దాన్ని మనం ఏం చేసుకోవాలి? ఎవరమైనప్పటికీ కూడా దాన్ని ఆదా చేసుకోగలిగితే వాడు చాలా గొప్పవాడు. వాడు తెలివైన వాడు. దాన్ని ఖర్చు పెట్టకుండా ఎవడైతే నిల్వ చేసుకోగలుగుతూ ఉంటాడో, ఎక్కువ ఖర్చు పెట్టకుండా ఆదా చేసుకుంటాడో వాడే ప్రజ్ఞావంతుడు, తెలివైన వాడండి. అలానే మన దేహంలో ఉండేటువంటి ఈ శక్తి కూడా మన లోపల వాయు రూపంగా సంచరిస్తుంది కనుక అది శ్వాస రూపంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎక్కువ చెప్పాలంటే ఎక్కువ శక్తి శ్వాస రూపంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. అందుకే ఆయుర్దాయం అనేది సంవత్సరాలని బట్టి కాదు, వారి వారి యొక్క శ్వాసలను బట్టి నిర్ణయం అవుతుంది అని చెప్తారు. కనుక ఎంత ఆయుర్దాయము అంటే ఎన్ని శ్వాసలు తీసుకుంటే ఆ ఖర్చు అయిపోతుందో, అంటే అన్ని శ్వాసల వరకు ఆ శక్తి ఉపయోగపడుతుంది అని చెప్పి నిర్ధారణ చేయబడి ఉంటుంది. కావున దాన్ని మనము ఎక్కువ శ్వాసలు తీసి మనము ఎప్పుడైతే దాన్ని వృధా చేసేసుకుంటామో, ఎక్కువ ఖర్చు పెట్టేస్తామో అంతంత ఆయుష్ తరిగిపోతూ ఉంటుంది మానవుడికి. ఎప్పుడు మనం శ్వాసలను అధికంగా ఖర్చు పెట్టేసి వృధా చేస్తూ ఉంటాము అంటే ఎక్కువ మనము ఈ యొక్క అరిషడ్ వర్గాలకి లోనైనప్పుడు, ఈ కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలని చెప్పబడేటువంటి ఏదో ఒక ఆ యొక్క గుణాలకి లోనైపోయినప్పుడు, మనసు ఉద్రేకపడినప్పుడు శ్వాసలు వేగం పెరుగుతాయి. ఎవరి మీదైనా సరే ద్వేషం వచ్చిందండి, క్రోధం వచ్చింది, అప్పుడేమవుతుంది? మన శ్వాస విపరీతం అవుతుంది. తద్వారా ఆ యొక్క శ్వాసలు ఖర్చు అయిపోతూ ఉంటాయి. అంటే మనకు వచ్చిన కోపం, తన కోపము తన చేతికి అని చెప్పారు రమణ మహర్షి. మరి ఎందుకు ఇలా అన్నారంటే మనకొచ్చే కోపము ఎవరికి హాని అండి అంటే మనకే హాని. మన ఆయుష్ని తగ్గించుకుంటున్నాం. మనం ఎంత ఎక్కువ కోపాన్ని, క్రోధాన్ని పొంది అసూయ పొందుతూ ఉంటామో ఇతరుల పట్ల, అంతంత మన ఆయుష్ తరిగిపోతుంది, తగ్గించుకుంటున్నామని గుర్తించుకోవాలి. ఇది ఎవరిది వాళ్ళకే చేయటండి. కనుక ఎవరెవరు ఎంతెంత ప్రశాంతంగా ఉంటారో, ఎవరెవరు వారి మనసును స్థితంగా ఉంచుకుంటారో, ఈ శ్వాసను అధికంగా ఖర్చు పెట్టారో వారికి ఆయుర్దాయం కూడా పెరుగుతుందండి. యోగుల యొక్క ఆయుష్ ఎందుకు పెరుగుతుంది అంటే ఎందుకు వారు సంవత్సరాలు, వందలు, వేల సంవత్సరాలు ఉండగలిగిన వారు ఉన్నారు అంటారు. ఎందుకు ఉంటారు అలా అంటే వారు ఈ శ్వాసను అస్సలు ఖర్చు పెట్టరండి. సామాన్యుడు తీసుకునే విధానంలో వారు అసలు శ్వాసించరు. కనుక ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే వారు శ్వాసను గ్రహించేటువంటి స్థితిలో వారు యోగ ప్రక్రియలో ఉంటారు. కావున వారు ఎంత కాలం నిలవాలన్నా, ఈ దేహాన్ని నిలబెట్టాలన్నా నిలబెట్టగలరు వారు. కావున వారు దేహంతో ఉన్నా ఉంటారు, దేహాన్ని త్యాగం చేసినా ఉంటారు. అది మహనీయుల యొక్క విషయం.
కానీ సామాన్యుడైతే ఏం చేస్తూ ఉంటాడు? ఈ శ్వాస రూపంగా ఇది ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇది ఖర్చు అయిపోవడం అంటే ఏమిటి అంటే మన లోపల ఉండేటువంటి జీవశక్తి తరిగిపోతుంది అని అర్థం. అలా క్రమంగా మనం ఖర్చు పెట్టేస్తున్నాం. ఎక్కువ ఇంద్రియాల ప్రలోభాలకు లోనైపోయాం. అనేక విషయ ప్రలోభాలకు లోనైపోయాం. ఈ భౌతిక చింతనలు ఎక్కువైపోయిన దాంట్లో పడిపోయాం. అంటే ఏమిటి అర్థం? మన లోపల ఉండేటువంటి ఈ జీవశక్తి ఎక్కువగా ఖర్చు అయిపోతుందని అర్థం గమనించుకుంటే. అలా మనం ఎంతెంత ఈ భౌతిక ప్రాపంచిక విషయాలకు లోనైపోయి అందుపడి తిరుగుతూ ఉంటామో అంతంత ఆ శక్తి ఖర్చు అయిపోయే కొలది కూడా ఎప్పుడైతే ఆ శక్తి పూర్తిగా ఖర్చు అయిపోతుందో ఎవరిలో అయినప్పటికీ కూడా ఇంకా అందులో ఏమి మిగలదో, అంటే చివరి శ్వాస వరకు కూడా ఆ శక్తి అలాగ కొద్ది కొద్దిగా మనకి అందుతూనే ఉంటుంది. కానీ ఇంకెప్పుడైతే ఆ శక్తి అందేది లోపల లేకుండా అయిపోతుందో ఆ శక్తి ప్రసారం, ఇంకా అదే చివరి శ్వాస అండి. అంటే ఇంకా మరలా శ్వాస పైకెక్కిన శ్వాస క్రిందకి దిగటానికి అవకాశం ఉండదు ఇక. అందుకే ఎగశ్వాస వచ్చేస్తుంది. కొద్దిసేపట్లో గతిస్తారు అనే వారిని గమనిస్తే వారి శ్వాస ఎగశ్వాస పైకి తీస్తూ ఉంటారు. వారికి ముక్కుతో శ్వాసించడానికి వీలు కాదు. అందుకే నోరు తెరిచి మరీ శ్వాసించడానికి ప్రయత్నిస్తారు. కానీ అది కూడా సాధ్యం కాదు. అది ఇంకా ఇంకా అలా పైకి వెళ్ళిన శ్వాస కిందకి దిగే ప్రయత్నం చేసినా అది ఇంకా దిగడము లేదు అంటే వారికి ఆఖరి క్షణాలు వచ్చాయని అర్థం. ఆ విధంగా ఆ శక్తి మొత్తము ఖర్చు అయిపోయింది అనుకోండి, అప్పుడే దేహముల యొక్క కపము అన్ని ప్రకోపమైపోయి ఆ శ్వాస నడవటానికి అవకాశం ఉండదు. వెంటనే వారు గతిస్తారు. కావున ఈ యొక్క లోపల ఉండే శక్తి పూర్తిగా ఖర్చు అయిపోతే ప్రాణహాని, దాన్ని మృత్యు అంటారు అనేది గమనించాలి. మృత్యు అంటే ఏమిటి? మరణం అంటే ఏమిటి అంటే మరణం అంటే ఇదే. ఆ యొక్క శ్వాసతో తీసుకునేటువంటి శక్తి ఏదైతే ఉందో, మన లోపల వర్తిస్తున్నటువంటి ఆ యొక్క బ్రహ్మము భగవంతుని యొక్క శక్తి ఏదైతే ఉందో అదే చైతన్యం. అది ఎప్పుడైతే పూర్తిగా ఖర్చు పెట్టేసుకున్నామో అప్పుడే ఇంకా ఆ దేహానికి అక్కడతోటి చెల్లిపోయింది కనుక అది ఆఖరి శ్వాస అయిపోతుంది. దాన్ని మృత్యువు అంటాం. ఒక సాలిపురుగే కాదు, ఇది మానవుడికి కూడా వర్తిస్తుంది. సాలిపురుగు ఎలా అయితే తన లోపల ఉండేటువంటి శక్తినంతా ఉపయోగించి ఆ జీవితాన్ని బయటికి తీస్తుంది. అది పూర్తిగా ఖర్చు అయిపోయి దారం తెగిపోతే అది చనిపోతుంది. అలాగే మానవుడైనప్పటికీ కూడా తన లోపలున్న శక్తిని ఈ విధంగా ఖర్చు పెట్టేసుకుంటూ పూర్తిగా అయిపోయిన క్షణంలో మరణాన్ని పొందుతాడు. కానీ మరి తెలివైన వాళ్ళు, జ్ఞానులు, యోగులు మరి ఏమి చేస్తారు అంటే తమకు లోపల సహజంగా ఉన్నటువంటి ఈ శక్తిని ఆదా చేస్తూ ఉంటారు. మరింత ఉన్నతం చేసుకుంటూ ఉంటారు యోగ ప్రక్రియ ద్వారా. యోగ ప్రక్రియ ద్వారా దాన్ని నిరంతరం కూడా వృద్ధి చేసుకుంటూ ఉంటారు ప్రాణశక్తిని. అలా వారు ఆయుష్ని పెంచుకుంటారు. ఎందుకు పెంచుకుంటారు ఆయుష్ని అంటే ఈ యొక్క దేహ భావనతో కాదు, ఈ దేహంతో ఇంకా ఎక్కువ ఇక్కడ ఏదో అనుభవిద్దామని కాదు, వారు లోక కళ్యాణార్థం ఈ జగత్తుకు వచ్చినాము కనుక ఈ లోకానికి ఉపయోగపడే విధములో ఉండే విధానములో తపస్సు ఇత్యాది క్రియల కొరకు వారు ఆయుష్ని పెంచుకుంటూ ఉంటారు. వారు తపస్సంపన్న చేత ఈ లోకానికి ఎంతో ఉన్నతం చేస్తూ ఉంటారు. మరియు వారి యొక్క తపస్సులో పూర్ణత్వం వచ్చే వరకు దాన్ని అలా సాగిస్తూ ఉంటారు. అంతే తప్ప భౌతికమైన విషయాల్ని వ్యక్తుల్ని ఇంకే ఇతర వాటిని అనుభవించడం కోసం మాత్రం ఆయుష్ని పెంచుకోరండి. ఇది గమనించాలి. కావున వీళ్ళే అమృతత్వాన్ని పొందిన వాళ్ళు అవుతారు. ఎవ్వరమైన ఇది గమనించుకుని మనలో మనకున్నటువంటి సహజ శక్తిని మనము నిల్వ చేయగలిగితే, ఆదా చేసుకోగలిగితే, వృద్ధి చేసుకోగలిగితే ఇదే యోగ ప్రక్రియ అండి. ఈ వృద్ధి చేసుకోవడానికి వాళ్ళే అమృతత్వాన్ని అందుకుంటారండి. ఇది గమనించుకోవాలి. కావున ఎవరి బంధనాన్ని వాళ్ళే కొని తెచ్చుకుంటున్నాం, ఎవరి మృత్యువుని వాళ్ళే కొని తెచ్చుకుంటున్నాం. ఎవరికి వాళ్ళమే. ఇంకొకళ్ళు ఎవ్వరు వచ్చి మనకి నువ్వు చనిపో అని చెప్పరండి. చివరి క్షణం వరకు ఆ ప్రయత్నం చేస్తూనే ఉంటాం మనం. కానీ ఏ క్షణములో అయితే పూర్తిగా అది ఖర్చు అయిపోయిందో మనకి మనమే ఒక నిర్ణయానికి వచ్చేస్తాం. ఇంకా ఎవరి మట్టికి వాడిని నేను చనిపోతాను అని వాడు నిర్ణయించుకున్నాకే ఆ దేహము విశ్రాంతి వెళ్ళిపోతుంది. ఇది గమనించాలండి.
హఠాత్తుగా ఒకవేళ దేహనాశనం అయిపోయింది అనుకోండి, అప్పుడు ఇంకా ఆ శక్తి అందు ఉండడానికి వీలు లేనటువంటి విధానం ఏర్పడుతుంది కనుకనే అప్పుడు మాత్రము దాని నుంచి అది బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఏంటి, ఆ దేహానికి ఇంకా అది చరించడానికి అది పనికిరానిటువంటి గృహం, పనికిరాని వస్తువుగా అయిపోతుంది. ఈ విధంగా ప్రమాదాల వల్ల కానీ ఇతరత్ర అందుకే ఆత్మహత్య మహాదోషం అని అందుకే అన్నారు. ఆ శక్తి ఉండగానే దేహాన్ని నశింప చేసుకుంటే అది మహాఘోర పాపం అవుతుంది అని చెప్తున్నారు. కావున ఇది గమనించుకోవాలి. ఈ విధంగా ఎవ్వరమైనప్పటికీ కూడా మన చిత్త ప్రాబల్యము చేతనే బంధనాన్ని కొని తెచ్చుకుంటున్నాం, చివరికి మృత్యువును కూడా కొని తెచ్చుకుంటున్నాం. ఆ పట్టుపురుగు ఎలా అయితే గతిస్తుందో మానవుడైనా అంతే. ఆ శక్తి పూర్తిగా విసర్జిస్తే వాడు తప్పకుండా ఈ యొక్క జీవనాన్ని చాలించే పరిస్థితి వచ్చేస్తుంది. గతించవలసిన పరిస్థితి అదే మరణం అండి. కావున తెలివి కలిగిన వాళ్ళు ఇప్పటి నుంచైనా దాన్ని ఆదా చేసుకునే ప్రయత్నం చేయాలి. దానికి ధ్యానాభ్యాసం చేయాలి, యోగాభ్యాసం చేయాలి. ఇత్యాది విధానాల వల్ల మనసును ప్రశాంతంగా ఉంచుకోగలిగితే ఆ శక్తిని ఇంకా ఉన్నతం చేసుకోగలుగుతాం, ఇంకా అభివృద్ధి చేసుకోగలుగుతాం. ఆ విధంగా మనం ఎప్పుడూ కూడా మనం ఉద్ధరించుకునే ప్రయత్నంలో ఉండాలి. అది గమనించుకోవాలి. అయితే మనసు స్వసంకల్పిత శబ్దాది విషయములనేటువంటి అగ్ని జ్వాలల మధ్యనున్నదే గొలుసు చే కట్టబడినటువంటి సింహం వలె గొప్ప అవస్థను పొందుచున్నది. ఇంక ఈ మనసు ఎలా ఉంది అంటే ఈ స్వసంకల్పాదుల చేతనే, స్వయంగా తనకు తాను చేసుకున్నటువంటి సంకల్పాల యొక్క ప్రభావం చేత, ఎవరో చేసిన సంకల్పాలు కదండి, మనలోంచి పుడతాయండి ఇవన్నీ. మనం చేసే ప్రతి చర్య వెనుక కూడా సంకల్పం ఎక్కడ పుడుతుంది అంటే లోపలే పుడుతుంది. ఈ సంకల్పాల ప్రభావం చేత ఈ శబ్దాది విషయాలు ఇత్యాది వెందు తగులుకుని ఆ యొక్క గొలుసు చే కట్టబడినటువంటి సింహం వలె గొప్ప ఆపదను పొందుతూ ఉంటాం. ఇంతకీ ఈ సంకల్పాల ప్రభావం చేతే మనం కట్టుకుంటాము. మళ్ళీ అందులోంచి విడిపడటానికి మనకి ఏ రకమైనటువంటి ఉపాయము తొయ్యక చాలా అవస్థలు పడుతూ ఉంటాం. మన సంకటాలన్నిటినీ కూడా మనం కొని తెచ్చుకున్నవే, మనకున్న దుఃఖాలన్నిటినీ కూడా ఒక విధంగా మనం కొని తెచ్చుకున్నవే, మన అవస్థలన్నీ కూడా మనం తెచ్చుకున్నవే. కనుక ఇక్కడ సరిదిద్దుకోవాల్సింది ఎవరిని? మన భావాన్ని, మన సంకల్పాన్ని, మన మనస్సుని మనం సరిదిద్దుకుంటే ఇవన్నీ హరించబడతాయి. కావున దేవతుల్యుడు అయినటువంటి ఓ రామచంద్ర, తత్వజ్ఞాన తత్సారనాథులందు అనాదరం అనేటువంటి సముద్రమున కొట్టుకుని పోచున్నది, విషయములందు నిమగ్నమై ఉన్నది అయినటువంటి ఈ మనస్సును బురద నుండి ఏనుగు వలె పైకి లేవదీయము, ఉద్ధరించండి. కావున ఓ రామ ఇప్పుడు ఏం చేయాలి అంటే, అది ఎలా ఉంది ఆ మనసు? సహజంగా సాధారణమైన మనసు ఎలా ఉంటుందంటే ఇలానే ఉంటుంది. ఎలా ఉంటుందంటే తత్వజ్ఞానము తత్సారనాథులందు అనాదర భావం ఉంటుంది. మనకి ఎందుకులే, అవి మనకు అవసరమా అనేటువంటి విధానములో వాటిని పట్టించుకో. మనకి అవకాశం ఉండి కూడా చేరువలో లభించినా వాటిని మనం ఆదరించం. ఈ యొక్క తత్వజ్ఞానాన్ని కానీ ఆ సంబంధమైన విషయాన్ని కానీ ఏనాడు ప్రియంగా చెవిని పెట్టం. కనుక ఆ విధంగా అది సముద్రమున కొట్టుకుపోవచ్చున్నది. విషయములందు నిమగ్నమైపోయి ఉన్నటువంటి ఈ మనసుని బురద నుంచి పైకి లేవనెత్తిన ఏనుగు వలె బలవంతంగా అయినా సరే దాన్ని ఉద్ధరించాలి. అంటే ఏదో విధంగా దాని అలవాట్లు తప్పించాలి, దానికి గతములో ఉండేటువంటి భావాన్ని మార్పు చెయ్యాలి. ఎంత గట్టి ప్రయత్నంతోటైనా, బలాత్కారంగా అయినప్పటికీ కూడా దాన్ని పైకి లేపాలి అన్నారు ఇక్కడ. ఎందుకంటే మనస్సు ఆ విధంగానే ఉంటుంది, అంగీకరించదండి. ఇతరత్ర విషయాల్లోకి వెళ్ళడానికి అది ఎంత ఉత్సాహంతో ఉంటుంది, ప్రియంగా ఉంటుంది. జగత్ సంబంధమైనటువంటి విషయాలు తెలుసుకోవడానికి అది చాలా ఉత్సాహం చూపుతుంది. కానీ అసలైనటువంటి తత్వానికి వచ్చేటప్పటికి, ఆత్మ సంబంధమైన విషయానికి వచ్చేటప్పటికి అది నిద్రపోతూ ఉంటుంది. అందుకే ఎక్కడైనా ఎవరైనా ఒక మంచి మాట చెప్తే తప్పనిసరిగా ముందుగా ఆవాహన అయిపోయేది ఏమిటండి అంటే నిద్రాదేవి. ఎవరికైనా ఇదే ముందు వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది అంటే అది మనలో ఉండే తమస్సేనండి. ఆ విషయాల పట్ల మనకున్న అనాదరణ భావని నిద్రగా వస్తుంది, మత్తుగా వస్తుంది. ఇలాంటి విషయాలు వినాలంటే
అప్రియంగా అనిపిస్తూ ఉంటాయి. కనుక అటువంటి మనస్సుని బలవంతంగా అయినా సరే లేవనెత్తాలి. ఇష్టం లేకపోయినా సరే తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాలి. మనసు ఇష్టపడకపోయినా సరే పదే పదే ఆ విషయాల్ని వినిపించాలి. మనసుకి ప్రియంగా అనిపించకపోయినా సరే పదే పదే ఆ యొక్క అభ్యాసమే చేయించాలి. ధ్యానం చేయటానికి మనసు అంగీకరించదు, అయినా సరే కూర్చోబెట్టాలి. కూర్చుంటూనే ఉండాలి, ప్రయత్నిస్తూనే ఉండాలి. సత్సాంగత్యం చేయటానికి ఇష్టపడదు, అయినప్పటికీ కూడా తీసుకెళ్లి దేహాన్ని అక్కడ కూర్చోబెట్టి చెవిని అక్కడ పెట్టాలి తప్పనిసరి. కొంతకాలానికి వినగ 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 దానికే ఆ యొక్క భావశుద్ధి కలుగుతుంది. ఈ విధంగానే మనం బలాత్కారంగా లేవనెత్తాలని చెప్పడానికి కారణం. కావున ఓ రామచంద్ర, కామమనే దొరువునందు ఎద్దువలే చిక్కుకొని పోయినది చిన్నా భిన్నములైన అవయములు కలిగినటువంటి ఈ మనసుని బలాత్కారంగానే లేవనెత్తాలన్నారు. మనసుని ప్రియంగా ఎప్పుడు మన దారికి రాదండి ఇది. ఎందుకంటే ఇది మదించి ఉంది, చాలా మదమెక్కింది. ఇది ఎప్పటి నుంచో ఆ రకమైనటువంటి స్థితికి అలవాటు పడిపోయింది. ఇప్పటికిప్పుడు నువ్వు సాధనకి దాన్ని నువ్వు అనుగుణంగా మారమంటే అది మారదండి. నువ్వు ఏ నియమాన్ని పాటించాలన్నా అది నీకు తప్పకుండా ఎదురు తిరుగుతుంది. ఎందుకు పాటించాలి, ఎందుకు చెయ్యాలి అని తప్పకుండా నీ ప్రయత్నానికి ఆటంకపరుస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా దానికి ఎరుకపరుస్తూ బలాత్కారంగా అయినా సరే దాన్ని భగవంతుని వైపు తిప్పే ప్రయత్నము చెయ్యాలి తప్పకుండా. ప్రారంభములు ఇది సాధకుడికి తప్పనిసరి ఆవశ్యకత. ఇలా చెయ్యకపోతే అది ఎప్పటికీ మన మాట వినదు. ఎవరి మాట? మనసు మాటే మనసు వినదండి. ఇంతకీ ఇప్పటికైనా మనం ఈ మార్గంలోకి రావాలి, అంతో ఇంతో ఆధ్యాత్మిక తెలుసుకోవాలి, భగవంతుని గురించి అర్థం చేసుకోవాలి, ఇప్పటివరకు నేను ఉన్నదంతా కూడా యథార్థం కాదు అని నీకు చెప్పేది ఎవరు అంటే నీ మనసే నీకు చెప్తుంది. మళ్ళా ఏదైనా అది అనుకోకుండా విన్నటువంటి సత్సాంగత్యం వల్ల లేదా ఇతరత్ర వల్ల కొద్ది కొద్దిగా దాంట్లో మనసులోనే ఒక భాగం ఇలా వర్తిస్తూ ఉంటుంది, హితవు చెప్తూ ఉంటుంది. కానీ దానికి వ్యతిరేకంగా ఉంటుందని మిగతా భాగం అంతా ఇది మాత్రం వినిపించుకోదు. కానీ వినిపించుకోకపోయినప్పటికి కూడా దాని ప్రయత్నము చేత వినిపించుకునేటట్టు చెయ్యాలి. బలాత్కారముగా అని చెప్పారు అందుకే. ఓ రామచంద్ర, కామ్య కర్మల యొక్కయు నిషిద్ధ కర్మల యొక్కయు వ్యాప్తిచే మలినమైన ఆకృతి కలదియు ప్రజ్వలితములకు వార్ధక్య మనన దుఃఖములచే మూర్ఛ పొందినదైనటువంటి తన మనస్సును చూచియు ఎవరికి బాధ జనింపకుండునో దానిని ఉద్ధరించుటకు ఎవరు ప్రయత్నము చెయ్యడో అట్టివాడి ప్రపంచమున మనుజు వేషమునున్న రాక్షసుడే అవుతాడని చెప్పారు. ఈ విధంగా గ్రహించుకుని దాన్ని ఏదో రకంగా దాంట్లో చొప్పించడానికి ప్రయత్నం చేయలేదనుకోండి ఎవడైనా, అటువంటి మనుషుడు యొక్క జన్మ వృధా అండి. వాడు మానవుడు కాదు, రాక్షసుడే. అలా చెయ్యకపోతే, ఆ మనసుని వంచే ప్రయత్నం చెయ్యకపోతే, దాన్ని పదే పదే అందు నిలిపే ప్రయత్నం చెయ్యకపోతే అది వినదు. నిజమే, అది దానికి ఏమాత్రము కూడా దానికి అది ఆనందంగా అనిపించదు, ప్రియంగా అనిపించదు. ఇప్పుడు ఇటువంటి వాక్యాలు మనం చెప్తూ ఉంటాం అనుకోండి, ఇది ఎంతమందికి ఇంపుగా ఉంటుందండి, ఎంతమంది ప్రియంగా తీసుకుంటారు. ఇదే సమయములో మనము వేరే విధానములో వేరే ఇతరత్ర లౌకిక విషయాల గురించి మాట్లాడామనుకోండి, కొన్ని వందల వేల మంది జాయిన్ అవుతారు. లౌకికమైనటువంటి పదార్థాలు కానీ ఏదో ఒక వంటల గురించి కానీ లేకపోతే ఇతరత్ర ఈ వస్తువుల గురించి కానీ చెప్పామనుకోండి, ఇవాళ అందరూ చూస్తూనే ఉన్నారు మీడియాని. అందరికీ కూడా ఇది అర్థమయ్యే విషయమే. కానీ ఆయా విషయాల్లో ఉన్నటువంటి ఆసక్తి ఈ యొక్క అసలైనటువంటి తత్వం ఏదైతే ఉందో ఆధ్యాత్మిక విచారణ ఎందు ఈ మనస్సు ఎప్పుడూ దాని ఎందు ప్రియత్వాన్ని కొనదండి. సహజంగా సాధారణ వ్యక్తులందరి విధానం ఇలానే ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏమాత్రం విచక్షణ ఉన్నా వివేకం ఉన్నా సరే బలవంతంగా అయినా సరే దాన్ని పదే పదే ఆ చోట నిలుపుతూ ఉన్నప్పుడే అది ఎప్పుడో ఒకప్పుడు మన యొక్క అధీనంలోకి వస్తుంది. అసలు ఎప్పుడు ఆ ప్రయత్నం చేయలేదనుకోండి, ఆ ప్రయత్నం చేయాలనే ఉద్దేశం కూడా మనకి లేదనుకోండి, ఇంకా జన్మ నిష్ఫలమే. వాడు మానవుడే అనిపించుకోడట, రాక్షసుడిగానే ఉండిపోతాడు. మార్పు అనేది ఇంక వారిలో రానే రాదండి. కావున పెక్కు ఆశలనే తాళ్లచే కట్టబడిన వారు
వాసనాముక్తులు యుక్తులు అయినటువంటి జీవులు ఒక వృక్షము నుండి మరి ఒక వృక్షమును పక్షులు పొందులాగన ఒక దేహము నుండి మరి ఒక దేహానికి మారుతూ జన్మ పరంపరలో పడక తప్పదు. కావున ఈ విధంగా అనేకమైనటువంటి వాసనల చేత కట్టబడి, ఎలా అయితే పెక్కు ఆశలని తాళ్లచే కట్టబడి ఉంటారు వీళ్ళందరూ కూడా ఏ విధంగా అయితే పక్షులు ఒక చెట్టు మీద ఇంకో చెట్టు మీదకి దూకుతూ ఉంటాయో, ఆ విధంగానే ఒక జన్మ నుంచి ఇంకో జన్మ నుంచి ఇంకో జన్మకి, ఇతరత్ర ఇంకా అధమ జన్మలకి ఇలాగ పోతూ ఉంటారు దీన్ని అదుపు చెయ్యలేకపోతే. కావున అనంత విషయములందు అనంత సంకల్పమును కలగజేసేటువంటి మాయ ద్వారా మూడులకు జీవులి విశాల జగత్తుని ఇంద్రజాలమును విస్తరింపచేసుకునుచు సర్వోత్తమైన తమ యొక్క ఆత్మను కాంచనంత వరకు జలమందు ఆవర్తన అంటే సుడి, ఎలా అయితే ఆ సుడి సమూహం వలె ఈ సంసారమును తిరుగాడుతూనే ఉంటారు. ఎప్పటి వరకు అంటే మానవుడి యొక్క నైజం ఎలా ఉందో చెప్పారు ఇక్కడ. అనంత విషయములందు అనంత సంకల్పములు కలగజేసుకుంటూ, ఇక్కడ విషయాలకి ఏం కొదువు లేదండి. మనము తరచే కొలది ఇంకా విషయాలు పెరుగుతూనే ఉంటాయి, అనేకమైనటువంటి విషయాలు గోచరిస్తూనే ఉంటాయి. కనుక అనంత విషయములందు అనంత సంకల్పములు కలగజేసేటువంటి మాయ ద్వారా మూడులైనటువంటి ఈ జీవులు ఈ విశాల జగత్తుని ఇంద్రజాలం వల్ల ఇంకా ఇంకా వృద్ధి చేసుకుంటూ విస్తరింపజేసుకుంటూ ఇంకా పైకి ఎగురుతూ ఇంకా ఏదో దేనికో పరుగులు పెడుతూ ఇంకా ఏదో పొందాలి ఏదో కాంచాలి అన్నట్టుగా వర్తిస్తూ చివరికి ఇలానే వర్తిస్తూ ఉంటారు. అసలైన తమ యొక్క ఆత్మ యొక్క స్థితిని కించిత్ కూడా స్ఫురణకు తెచ్చుకో. కనుక ఆత్మను కాంచనంత వరకు కూడా వాటి పరిస్థితి ఏమిటి అంటే, సుడిగుండాలు ఏర్పడతాయి చూడండి జలములో, నదుల్లో సుడిగుండాలు ఏర్పడి ఆ సుడిగుండాల్లో చిక్కుకున్నవాడు ఎలా అయితే బయటకు రాలేక దాంట్లోనే తిరిగాడు మునిగిపోతాడో, అలాగే ఈ సంసారం అనేటువంటి మాయాసాగరములో కూడా అలా సుడిగుండాల్లో చిక్కుకున్నట్టుగా అనేక విషయాల్లో మునుగుతూ తేలుతూ రకరకాలైనటువంటి ఎన్నో రకాల సంకటాలను అనుభవిస్తూ చివరికి మునిగిపోతాడు. అంటే జన్మకి అర్థం లేకుండానే జన్మ చాలిస్తాడు. మళ్ళీ ఇంతకంటే అవకాశం ఉంటుందో లేదో తెలియదు, ఇలాంటి జన్మ మళ్ళీ వస్తుందో రాదో తెలియదు. ఇప్పుడు వచ్చిన అవకాశం మళ్ళీ వస్తుందని చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు మనము వచ్చిన దాన్ని వినియోగించుకోలేదనుకోండి, తర్వాత ఈ అవకాశం కూడా మనకు రాకపోవచ్చు. ఆ విధంగా గతిస్తూ ఉంటారు, మునిగిపోతూ ఉంటారు. కావున ఆ జీవుడు కాలక్రమమున భూమి భూమికాదార్ఢ్య క్రమమున సత్వజ్ఞానమును పొంది సత్యజ్ఞానమును పొంది అసద్వస్తువును త్యజించి ఆత్మను దర్శించి అట్టి ఆత్మపదమును పొందిన వారై మరల ఈ సంసారమున జనింపరు. కావున ఈ జీవుడు చివరికి ఏమవుతాడు, ఇలా తెలుసుకోకపోతే ఈ రకంగా అధమ స్థితిని పొందుతాడు. కానీ ఆ జీవుడు కాలక్రమమున క్రమంగా ఎప్పుడో ఒకప్పటికి వాడిలోకి వైరాగ్యం వస్తుంది. తినగా ఏదైనా సరే తీపైనా సరే వగరగా అయిపోతుంది, చేదుగా అయిపోతుంది. అలాగే జీవుడు కూడా ఏదో ఒక రోజుని అనుభవించగా అనేక జన్మలు గడిచిన పిదపైన ఇంక ఇంతేనా అనేటువంటి ఒక భావన ఎప్పుడప్పుడు పుట్టక తప్పదండి. ఆ జీవన వ్యవస్థలో వాడు అనుభవించేటువంటి దుఃఖాల వల్ల, క్లేశాల వల్ల, బంధు వియోగం వల్ల ఎప్పుడో ఒకప్పుడు వారి లోపల నుంచి ఒక వైరాగ్య వీచిక వీస్తుంది తప్పకుండా. కనుక ఇంతకంటే ఉత్తమమైనది ఇంకేదైనా ఉన్నదా, ఈ యొక్క స్థితి కంటే ఉన్నతమైన ఆనందమయమైన స్థితి ఏదైనా ఉన్నదా అని ఒక ప్రశ్న వారిలోకి తలెత్తుతుంది. తప్పకుండా ఎత్తాలి, ఎత్తినప్పుడే వాడు తప్పకుండా ముందుకు వెళ్ళగలుగుతాడు. అలా రానంత వరకు కూడా మనం దురదృష్టవంతులమేనండి. అందుకే చెప్తారు, లోకములో మనం అనుకుంటూ ఉంటాం ఎక్కువ కష్టాలు పడుతున్నారు, దుఃఖాలు పడుతున్నారు, ఎక్కువ రకాలైనటువంటి సంకటాలు వస్తున్నాయి వారికి, కనుక వాళ్ళు దురదృష్టవంతులు అనుకుంటాం. కానీ యథార్థంగా ఆలోచిస్తే ఈ కష్టాల వల్లే, అనేక రకాల మానసిక ఒత్తిడుల వల్లే భగవంతుని వెతుక్కునే ప్రయత్నం మొదలవుతుందండి. అంటే వారిలో వైరాగ్యం అనే బీజం నాటబడుతుంది. ఇవంతా ఎప్పుడూ ఒకలానే ఉండి అనుకున్నది అనుకున్నట్టుగా అయిపోతూ ఉందనుకోండి, వాడు దేని కొరకు చూస్తాడు? ఇంకా
వాడు భగవంతుడి కోసం వెతికే పనేముంది? ఇంతకంటే గొప్పదైంది ఇంకోటి ఉందా అనే ప్రశ్న ఎప్పుడొస్తుంది? రానే రాదు. కానీ ఎప్పుడైతే ఈ మనసుకి అఘాతం, ఎక్కడో ఒకడు దెబ్బ తగిలితే తప్పకుండా అది వెనుదిరిగి చూసుకుంటుంది. ఎక్కడ నాకు ఇంతకంటే ఉత్తమమైనది ఉందా? నేను ఎక్కడి నుంచి వచ్చాను అనే ప్రశ్న వాళ్ళకి వస్తుంది. రావాలి. అందుకే కష్టాలు వరాలన్నారండి. కష్టాలనేవి యథార్థంగా మన యొక్క అదృష్టం అండి. ఇవన్నీ ఉన్నప్పుడే జీవితం యొక్క విలువలు తెలుస్తాయి. దాంట్లో ఉండే మర్మాలు తెలుస్తాయి. కనుక సత్యాన్ని సత్యంగా గుర్తించుకోగలిగే అవస్థ ఏర్పడుతుందండి. కావున జీవితాన్ని సక్రమంగా మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలంటే తప్పనిసరిగా సమస్యలు ఉండాలి, పరీక్షలు ఉండాలి. పరీక్షలు ఉంటేనే కదండి మనం ఎక్కడి వరకు వచ్చాము, ఎంతవరకు పాస్ అయ్యాము అని తెలియాలంటే పరీక్ష ఉండాలి. అది లేకపోతే నిస్సారమే. చదువుకుంటూ వెళ్ళిపోండి అన్నారు, పరీక్షలే లేవన్నారు. ఆ విద్యార్థికి ఇంక విద్యాభ్యాసం ఏముంటుంది చెప్పండి? ఎవరికైనా సరే విద్యను అభ్యాసం చేస్తున్నామంటే పరీక్ష ఉందనుకుంటేనే వారు పూర్తిగా దాంట్లో లీనమవ్వగలరు. చివరికి ఆ పరీక్ష రాస్తారు. దాంట్లో విజయాన్ని పొందినప్పుడు వాడి ఆనందం అప్పుడు చూడాలి. అదే విధంగా వాడు ఒక మెట్టు పైకెక్కి దానికి చిహ్నం కూడా ఆ పరీక్ష ఉంటేనే తెలుస్తుంది. అసలు పరీక్ష లేదనుకోండి, వాడు ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాసులకు వెళ్ళాడు అంటానికి ఆధారం ఏముంది? వాడు ఏం ఉత్తీర్ణత పొందాడు? అలాగే సాధకుడు కూడా యథార్థంగా కోరుకోవాల్సింది ఏమిటి అంటే పరీక్షను కోరుకోవాలి. నన్ను నేను ఉన్నతుడుగా చేసుకోవడానికి నా జీవితంలో ఎప్పుడు కూడా నాకు పరీక్షలు పెట్టు తండ్రి అని భగవంతుని వేడుకోవాలి. ఏదో విధానంలో కనుక ఆ మనసుకి పరీక్ష అనేది ఏర్పడితే దాని నుంచి బయటపడడం ఎలా అనేది దానికి తెలుస్తుంది, గుర్తించగలుగుతుంది. ఎప్పుడు దేన్ని ఎదుర్కొనే పరిస్థితి రాలేదనుకోండి, ఇంకా వాడు ఎక్కడ ఎదిగే అవకాశం లేదు. ఎదగాలంటే తప్పనిసరిగా ఎదుర్కోవాలండి, ముందుకెళ్ళాలి. ఎక్కడ విజయం యొక్క భావన, ఆ విజయం యొక్క ఆనందం మనకు రావాలంటే తప్పకుండా ఇక్కడ సంఘర్షణలోంచి బయటికి వెళ్ళాలి. సంఘర్షణ ఎదుర్కోవాలి. ఎదుర్కొంటేనే ఆ విజయం యొక్క ఆనందం మనకు తోస్తుంది, తెలుస్తుంది. ఏ సంఘర్షణ లేకుండా అలా వచ్చేసింది అనుకోండి, ఆ విజయంలో ఇంకా ఆనందం ఏముందంటే ఏమీ ఉండదు. కనుక ఏదైనా సరే అనేక ప్రయత్నాల వల్ల అనేక రకాలుగా మనము ఒడిదుడుకులు పడి సాధించినప్పుడే ఆ గొప్ప ఆనందం యొక్క అనుభవం మనకు దక్కుతుంది ఏదైనప్పటికీ కూడా. అలాగే జీవితానందం కూడా అంతేనండి. జీవితంలో ఒడిదుడుకులు ఉన్నవాడే ఆనందాన్ని అనుభవించగలుగుతాడు, తను తాను పూర్ణత్వంలో తెచ్చుకోగలుగుతాడు. కావున కష్టాలు ఏవి కూడా వద్దని మాత్రం అనుకునేది కాదు. అవి ఉన్నప్పటికీ కూడా మనం వాటిని వద్దని ఎవ్వరు అడగకూడదండి. వస్తే వాటిని ఎలా ఎదుర్కోవాలి, ఆ ఎదుర్కొనే శక్తిని ఇమ్మని అడగండి భగవంతుని అడగగలిగితే. అంతే తప్ప వద్దు ఇవి రాకూడదు అన్నంత వరకు కూడా మనము సమస్యలోనే ఉంటాం. కావున ఈ జీవుడే క్రమంగా అలా ఉన్నతత్వాన్ని పొందుతాడు. ఏదో ఒక జన్మకు వచ్చేటప్పటికి వాడికి వైరాగ్యం పుట్టాలి, పుడుతుంది. కనుక తప్పనిసరిగా వాడు దారి వెతుక్కుంటాడు. దీంట్లోంచి బయటపడడానికి మార్గం ఏదన్నా ఉందా, ఇంతకంటే ఉన్నతమైనటువంటి స్థితి ఏదైనా ఉన్నదా అని ఈ సంసారం నుంచి బయటపడడానికి ఎందరినో ప్రశ్నించి బయటపడే మార్గానికి అన్వేషణ చేస్తాడు. అలా చేసిన వాడే సాధకుడు అవుతాడు. కావున శాస్త్ర వివేకమును పొందియు కొందరు అనుష్ఠాన రాహిత్యము చేతను విషయ లాంపట్యములను అజ్ఞానముల వల్లే మరల సంసారమున అనేక జన్మలు అనుభవిస్తూ పతనమైపోతూ ఉంటారు. సరే, కొందరికి తెలియక పతనమైపోతున్నారు, అర్థం కాక. కానీ ఏదో ఒక జన్మకి వారు తప్పకుండా తమను గురించి తాము ప్రశ్న వేసుకోవాలని చెప్పారు. కానీ ఇంకా కొందరి విషయం ఎలా ఉంటుందంటే వారికి అన్నీ తెలుసండి, శాస్త్ర పాండిత్యాలన్నీ ఉంటాయి, శాస్త్ర వివేకం ఉంటుంది, అంతా కూడా ఇలా ఉండకూడదని తెలుసు, ఇలా చేయకూడదని తెలుసు. కానీ మరల మరల అవే ఆచరిస్తూ ఉంటారు. మరల మరల అలానే ఉంటాం, అన్నీ తెలుసు కూడా అలానే ఉండే వాళ్ళని ఎక్కువ ఉంటాం. ఎలా అంటే ఎందువల్ల అంటే అనుష్ఠాన రాహిత్యం. శాస్త్రం తెలుసు కానీ ఆ శాస్త్రాన్ని జీవితంలోకి ఆహ్వానించి అనుష్ఠించడం మాత్రం తెలియదండి. అనుష్ఠించడం తెలియకపోవటం కాదు, అనుష్ఠానంలో పెట్టమండి. ఎంతవరకు అనుష్ఠానంలోకి తెచ్చుకోమో అంతవరకు నిరుపయోగమే, ఉపయోగపడినది
కనుక ఈ విధముగా అనుష్ఠానంలో లేకపోవడం వల్ల, విషయ లాంపట్యం వల్ల, విషయాల పట్ల ఉండేటువంటి ఆసక్తి వల్ల అన్నీ తెలిసిన వాడు కూడా ఏమీ తెలియనటువంటి అజ్ఞాని వలె వర్తిస్తూ ఉంటాడు. అజ్ఞాని వలె మరల సంసారమున అనేక జన్మలను అనుభవిస్తూ పతనమైపోయే అవస్థ కలిగించుకుంటాడు. కావున తెలిసిన వాడు కూడా అధోగతిని పొందేస్తుంటాడు. ఈ యొక్క మర్మము తెలియక దాని అనుష్ఠానంలో పెట్టుకునేటువంటి ధైర్యం లేనివాడు ఆ విధంగా కూడా పతనమైపోతూ ఉంటారు. ఇంకా కొందరు జీవులు ఉత్కృష్ట జన్మను జ్ఞాన ప్రాప్తికి సదవకాశములు పొంది తమ యొక్క తుచ్చ విషయ లోలత్వ బుద్ధిచే మరల పక్షి మృగాది నీచ యోనులందు పుట్టి అటు నుండి నరకమును కూడా పోయే ప్రమాదం వస్తుంది. గమనించండి, ఇది ఎంత దురదృష్టము. ఎందుకంటే కొందరు జీవులు ఉత్తమమైన జన్మను పొందుతారు, ఉత్కృష్టమైన జన్మను పొందుతారు, జ్ఞానము కూడా పొందుతారు, భగవత్ ప్రాప్తికి వలసిన ఉపాయాలు కూడా తెలుసుకుంటారు, జ్ఞాన ప్రాప్తికి సదవకాశములన్నీ అనుభవిస్తారు. అన్నీ ఉండి కూడా అన్నీ తెలుసు, అన్నీ ఇలా ఉంటే ఇలా ఉంటుంది, ఇలా చెయ్యాలనే విషయం అన్నీ అర్థమై కూడా అలానే ఉంటారంట, ఏమీ మారదు. ఎందుకు అంటే తుచ్చ విషయలోలత్వ బుద్ధి చేత, ఈ విషయాల పట్ల ఉండేటువంటి మనసుకు ఉండే బుద్ధి ఉంటుంది చూడండి, దాని యొక్క లోలత్వం, ఆ విషయాల పట్ల ఉండేటువంటి ఆసక్తి ఉంటుంది చూడండి, వాటి వాటి ప్రలోభాల చేత వాళ్ళు అంత ఉత్తములుగా ఉండి కూడా మరల అధమ జన్మలకు వెళ్ళిపోయి అగత్యాన్ని తెచ్చుకుంటారు. పక్షులుగాను మృగాలుగాను కూడా పుట్టవలసిన అగత్యం వస్తుంది. అలాగే తిరిగి మళ్ళీ నరకాన్ని చూసేటువంటి ప్రమాదం కూడా వస్తుందండి. దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాలి, మనం ఎక్కడున్నాం. ఇప్పుడు ఏదో మనకి అవకాశం వచ్చింది, కొంతలో కొంత ఇంత తెలుసుకుంటున్నాం, మన పని అయిపోయిందా అనేది గమనించాలి. దీన్ని మనం ఇలా నీరసంగా దీని పట్ల మనం ఏమాత్రము జాగ్రత్త వహించకపోతే ఈ అవకాశం కూడా చేజారిపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడున్న అవకాశాలు కూడా మనకి మరలా వస్తాయో రావో తెలియదు. కావున ఇప్పుడే తొందరపడాలండి, ఎప్పుడెప్పుడా అని తొందరపడాలి. భగవంతుని కొరకు ఎంత తొందరపడాలండి అంటే ఒక ఆయన చెప్తారు, ఆక్సిజన్ అంటే ఇది అందకపోతే మనిషి ప్రాణంను నిలుపుకోలేదు. కావున ఆ మనిషిని తీసుకెళ్లి ఒక నీటిలో ముంచామనుకోండి, ఆ నీటిలో మునిగి ఉండగా వారికి ఏం కావాలి? ప్రాణశక్తి కావాలి, ఆక్సిజన్ కావాలి. కనుక వారు గిలగిలా కొట్టుకుంటారు. దేనికోసం అంటే ఎప్పుడు నన్ను పైకి లేపుతారా, ఎప్పుడు నాకు ఆ శక్తి అందుతుందా అని ఆ శక్తి కోసం ఎదురు చూస్తూ అల్లాడిపోతారు. ఎందుకంటే నీటిలో బతికేది నీటిలోనే బతకాలి, గాల్లో బతికేది గాల్లోనే బతకాలి. మనం బయట ఆక్సిజన్ తీసుకుంటాం, కానీ ఒక చేప ఉంచునండి, మత్స్యం, అది నీటిలోనే బతుకుతుంది. దానికి కావలసినటువంటి వాయువు నీటిలో వస్తుంది, కానీ దాన్ని తీసి ఒడ్డును పడేసాం అనుకోండి, అది గిలిగిలా కొట్టుకుంటుంది. ఎందుకు కొట్టుకుంటుంది అంటే దానికి కావలసిన వాయువు నీటిలో ఉంది కనుక అది మరలా నీటిని చేరాలని, ఆ నీటిని ఎప్పుడు పొందుదామా అని చెప్పేసి అది చాలా విలవెల్లాడిపోతుంది. దానికి అవకాశం వస్తే అది ప్రాణాలు రక్షించుకుంటుంది, లేదనుకోండి అది వికసిత జీవి అయిపోతుంది. ఎలా అంటే ఆ వాయువు కోసం ఎంత ఆ జీవుడు అల్లాడిపోతాడో అంతగా భగవంతుని కోసము ఆతృత పడాలండి ఆ జీవుడు. ఎలా అయితే నీటి నుండి ఉన్నటువంటి చేపను తీసి ఒడ్డు మీద వేస్తే అది మరలా నీటిలోకి వెళ్ళడం కోసము దానికి అవసరమైన ఆ వాయువు కోసం ఎంత అల్లాడిపోతుందో, భగవంతుణ్ణి ఎప్పుడు పొందుదామా, ఎలా పొందుతామా, ఎవ్వరు దీనికి సరైన సమాచారం చెప్తారా, ఎలా చెయ్యాలా, ఎలా ఎలా అని ఆతృత పడాలి, మనసు తపన పడిపోతూ ఉండాలి. ఈ తపనే తపస్సు అండి. ఈ తపన లేని వాడికి ఎన్నటికీ అది చేయకూడదండి. అన్నీ తెలిసి కూడా ఎవరికైతే తపన ఉండదో, ఇలా ఉండాలని తెలుసు కానీ అలా ఉండమండి, ఇలా చెయ్యాలని తెలుసు కానీ అలా చెయ్యమండి, ఇలా మార్చుకోవాలని తెలుసు కానీ అలా మార్చుకో, ఈ రకంగా ఉండే వాళ్ళని ఎక్కువ ఉన్నామండి లోకంలో. చెప్పాలంటే తెలియని వాళ్ళకంటే కూడా తెలిసి ఆచరించలేని వాళ్ళు ఎక్కువ ఉన్నాం. యథార్థంగా అన్నీ తెలుసు కానీ ఉండం. ఎందుకు ఉండం అంటే మనకు తెలిసినటువంటి దాని యొక్క ప్రభావం కంటే కూడా మన మనసు మీద
మనకు ఇంతకు ముందు ఉండేటువంటి అలవాట్లు ఏవైతే ఉన్నాయో ఈ భౌతిక విషయాల పట్ల దానికి ఉండేటువంటి ప్రేమ ఏదైతే ఉందో, ప్రియత్వ భావన ఏదైతే ఉందో అది ఎక్కువగా ఉంది. అందుకే దానికోసం దీన్ని త్యాగం చేయలేకపోతుంది. భగవంతుని కొరకు త్యాగం చేయకపోతే ఎప్పటికీ లభ్యం కాదు. త్యాగము లేని వాడికి ఏది దొరకదు. నీ దగ్గరున్నది ఏదైనా ఒకటి వదిలేస్తేనే కదా మనకి ఇంకొకటి చేకూరేది. మనకి కొత్తగా ఏదైనా ఒక వస్తువు కావాలనుకోండి, మన దగ్గర ఉన్న కొంత ద్రవ్యాలను ఇతరత్ర వస్తువును కొంత మనం విడిచిపెడితేనే అది మనకి వస్తుంది, మన దగ్గర లేనిది. మరి అటువంటిది భగవంతుని పొందాలనుకునేటువంటి వాడికి మరి ఎంత త్యాగం అవసరం అండి, ఎన్ని వదలాలి. ఇక్కడ మనం సంపాదన చేసి పొందాలనుకునే వస్తువులు విషయాల కంటే కూడా సంపద అనేది అత్యుత్తమైనది. ఒక్కసారి పొందితే తరుగులేనిది, తిరుగులేనిది. అటువంటి మహత్తరమైన తత్వాన్ని అందుకోవడం కోసం మరి ఎంత త్యాగానికి సిద్ధం కావాలి మనం. కానీ ఈనాడు మనం ఏం వదిలేస్తున్నామండి అంటే ఏమీ వదలమండి. విషయాల్ని వదలం, వ్యక్తుల్ని వదలం, వాటి పట్ల ఉన్న మమత్వాన్ని వదలం, కాంక్షల్ని వదలం, వాటిని రమించడం వదలం, వాటి యందు పాల్గొనడం మొదలం, అన్ని మామూలుగానే ఉంటాం. ఎందుకంటే ఈ లోకంలో మనం వేరుగా ఉండడం ఎందుకు, కనుక మనం అందరూ వెళుతున్నారు కనుక మనం కూడా వెళ్ళిపోతాం. అందరూ చేస్తున్నారు కనుక మనం కూడా చేశారు. తెలియని వాళ్ళు ఎందరో చేసినా తెలిసిన వాడు కూడా అదే చేస్తున్నాడు. యథార్థం తెలిసిన వాడు కూడా అనేక మంది అజ్ఞానులు వర్తించే వర్తనము ఒక జ్ఞాని కూడా వారితో పాటే నడుస్తున్నాడు. ఇలా ఈ జ్ఞాన పరిపక్వత రాకపోవడానికి కారణం ఇదేనండి. మనకి కొత్తగా ఒక సత్యం తెలిసింది అంటే ఆ సత్యాన్ని పొందడం కోసం తప్పకుండా మన భావాన్ని మార్చుకోవాలి. ఇక్కడ ఇంతకు ముందు తెలియదు కనుక మనము దాని గురించి అర్థం కాలేదు కనుక ఇందులో ఉన్నాం. కానీ ఇప్పుడు తెలిసింది, అర్థమవుతుంది కనుక ఇక్కడ త్యాగం చేయటానికి సిద్ధంగా ఉండాలండి. లోక విషయాల్ని, జగత్ విషయాల్ని, భౌతికమైనటువంటి మనకు ఉండేటువంటి కాంక్షల్ని, మోహాల్ని ఇత్యాదివి ఏవైనా సరే వాటిని మనసుతో త్యాగం చేయటానికి నువ్వు సిద్ధపడితేనే మనకు అవి దక్కుతాయి. లేకపోతే అవి మనకు అందవండి. భగవంతుడు చాలా కరుణామయుడు, దయామయుడు కనుక తన భక్తులకి ఎప్పుడెప్పుడు ఇద్దామా అని చూస్తూ ఉంటాడంట అమృత హస్తంతో. ఎల్లప్పుడూ కూడా ఎంత మాత్రము నీలో ఇంత అర్హత ఉన్నప్పటికీ కూడా ఆ ప్రకృతి నుంచి ఆ చైతన్య శక్తి నిన్ను పూర్ణత్వంలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నీకు అవకాశాలు ఇస్తూ ఉంటుంది. నీకు పదే పదే స్ఫురణ కలిగిస్తూ ఉంటుంది. నీలోకి ఆ స్ఫురణ తెస్తూ ఉంటుంది. కానీ ఎన్ని మారులు చెప్పినా, ఎన్ని మారులు మనకి ఆ స్ఫురణ లోపల కలుగుతున్నా దాన్ని పట్టించుకోలేదండి, వినిపించుకోలేదు, గమనించుకోలేదు. నీ దారి నువ్వే ఉన్నావు, నా దారి నేనే ఉన్నాను కనుక నా విషయాన్ని నేను వదలను, కనుక నా కాంక్షను నేను వదలను అన్నట్టుగానే జగత్తునే ఉన్నామనుకోండి, ఉంటున్నాం. ఇప్పుడు ఏం చేస్తారండి ఎవరైనా? అతిథి మన ఇంటికి వచ్చారండి, కొంతసేపు చూశారు. ఆ అతిథి ఎంత గొప్పవాడు అంటే ఆయన బ్రహ్మాండ నాయకుడు, అంత గొప్ప అతిథి మన ఇంటికి వచ్చేసాడు. కానీ మనం ఎలా ఉన్నాం? ఆ వచ్చిన అతిథి యొక్క విలువని గుర్తించలేదు. వచ్చిన వారెవరో తెలియదు కనుక దాన్ని గమనించలేదు, గుర్తించలేదు, కనీసం వారిని ఆదరించలేదు, చూడలేదు, పట్టించుకోలేదు. అప్పుడు వారు ఎంతసేపు ఉంటారండి మన ఇంట్లో? కొంతసేపు చూస్తారు, కొన్ని నిమిషాలు ఆగుతారు, సరే ఇంకా చూస్తావేమో అని. నువ్వు అప్పుడు కూడా గమనించలేదు. అప్పుడేమవుతుంది? వచ్చిన దారి నేను వెళ్ళిపోతాను. కానీ ఇంకెప్పటికీ మళ్ళీ వచ్చే అవకాశం లేకపోవచ్చు. అప్పుడు నువ్వు ఎన్నిసార్లు పిలిచినా అని రాదు. ఇదేనండి సాధకుడు పతనానికి ఒక రకంగా కారణం. ఈ విధంగానే దొరికినప్పుడు దాన్ని అనాదరిస్తూ ఉంటాం, పట్టించుకో, గమనించుకో. అది చాలా తేలిగ్గా దొరికేదేలే, ఎప్పుడు పడితే అప్పుడు వస్తుందిలే, రాకపోతుందా అన్నట్టుగా దాన్ని వదిలేస్తుంటాం. కానీ తర్వాత తెలుసుకుంటాం అది ఎంత పొరపాటు అనేది. తర్వాత ఎంత కొట్టుకున్నా ఆ భగవత్స్పర్శ అందటం అనేది చాలా కష్టమైపోవచ్చు. కావున ఎప్పుడు మనము ఏదైనా సరే అనుభవానికి తెచ్చుకోవాలి అనుకుంటే దానికి సంసిద్ధత ఉండాలండి. పొందాలి అనుకుంటే దానికి ఏదైనా త్యాగం చేయటానికి మనకి
ఆ యొక్క సిద్ధత్వం అనేది వస్తేనే, వదలటానికి నువ్వు సిద్ధపడితేనే అది నీకు దక్కుతుంది. అంతే తప్ప నేను ఇలాగే ఉంటాను అది కావాలి అంటే ఎప్పటికీ రాదు. నేను మారను, నేను ఉండేదేది వదలను, నేను పట్టుకున్నదేది కూడా విడవను, కానీ నాకు అది వస్తుంది రావాలి అంటే ఎప్పటికీ సాధ్యం కాదు. ఇది ఎవరికైనా వర్తిస్తుందండి. ఎంత గొప్పవారికైనా ఈ ఈ న్యాయం న్యాయమే, ఈ ధర్మం ధర్మమే. ఇది అనుభవంతో కూడిన మహనీయుల యొక్క హెచ్చరికలండి ఇవన్నీ కూడా. కేవలం ఏదో మన మాట వరుసకి చెప్పుకునే మాటలు కాదు. కనుక ఈ భగవంతుని యొక్క ఐశ్వర్యం అనేది, ఆ యొక్క స్పర్శ అనేది లభ్యం కావడమే మహత్తర విషయంగా తీసుకోవాలి. దానికోసం ఎందుకైనా సిద్ధపడుతూ ఉండాలి. ఆ సిద్ధత్వం అనేది నీకు రావాలి. నీ చెప్పాలంటే నీ జీవనాన్ని పణంగా పెట్టాలి. అంతే తప్ప ఈ జీవితం నా కోసము, ఇక దీంట్లో ఏదైనా ఉంటే అప్పుడు భగవంతుని కోసం అన్నట్టుగా ఉన్నాం అనుకోండి, మనకు వచ్చేది కుట్లానే ఉంటుంది. కనుక ఎవరైతే నేను ఉన్నదే దానికోసము, వచ్చినదే దానికోసము, ఈ జీవితాన్ని గడుపుతున్నదే దానికోసము అన్నట్టుగా జీవించగలిగితే, అదే నీకు మూలమైతే అప్పుడు గాని లభ్యం కాదండి. దీనికి ఒక ఉదాహరణ అర్థం అవటం కోసం మహనీయులు చెప్తారండి. అది ఎంత నాటుగా ఉన్నా ఘాటుగా ఉన్నా దాంట్లో ఉండే అంతరార్థాన్ని మనం గుర్తించాలి. అప్పుడే వివాహమైనటువంటి కొత్త వధువు అంటండి అత్తవారింటికి వచ్చింది. అత్తవారింటికి వచ్చిన తర్వాత ఇప్పటి రోజులు కావు, ఎప్పుడో పూర్వపు రోజుల్లో ఆ యొక్క పగటి పూట అంతా కూడా అత్తవారింటికి వచ్చినటువంటి కోడల చేత ఎన్నెన్నో క్రియలు ఆచరింప చేస్తూ ఉండేవారు. కావున ఆమె పగలంతా కూడా, అంటే కనీసం తన భర్తతో మాట్లాడేటువంటి అవకాశం కూడా ఆమెకు ఉండేది కాదట. ఆ సమయంలో ఆవిడ ఎలా వర్తించేది అంటే, రోజంతా ఎవరు ఏ పని చెప్పినా చేస్తూనే ఉండేది. కానీ చాలా ప్రియంగా చేసేది, చాలా ఇష్టంగా చేసేది. కర్మ చేస్తూనే ఉంటది. అన్ని పనులు కూడా ఆలవాగ్గా అన్ని సక్కబెట్టేసుకుంటూనే ఉంటది. ఎందుకు అంటే ఏ సమయం తనకి దక్కుతుందో, ఏదో ఒక సమయంలో పగలంతా గడిచిపోతే తన భర్తతో కూడి కొంతసేపు గడపవచ్చు, మాట్లాడవచ్చు. కనుక దానికోసం నేను ఇవన్నీ చేస్తున్నాను అని భావనతోటే ఆమె చక్కబెట్టేది. కానీ ఆవిడ ఉద్దేశం ఏమిటి అంటే, ఉద్దేశం ఇవన్నీ చేస్తున్నాననే భావన కాదు అక్కడ. దానికోసం ఇవన్నీ చేస్తున్నాను అని మాత్రమే ఆ ఇల్లాలు ఎలా అయితే వర్తించేదో, అలాగే నువ్వు జగత్ క్రియలని, జగత్ కర్మల్ని, దీనికి సంబంధించినటువంటి వ్యవహారాల్ని అన్నిటినీ కూడా చక్కబెట్టాలి. కానీ దేనికోసం చక్కబెట్టాలి అంటే, నీ కోసం నువ్వు సమయాన్ని మిగిల్చుకోవడం కోసం, ఆ పరమాత్మ అనుసంధానము కొరకు ఏర్పాటు చేసుకునేటువంటి యొక్క జీవన విధానములో దాని కొరకు నువ్వు సమయాన్ని మిగిల్చుకోవడం కోసమే ఇవన్నీ చక్కబెడుతూ ఉండాలి. ఇవన్నీ నువ్వు సునాయాస పద్ధతిలో ఆచరించుకుంటూ పోతూ ఉండాలి. ఎందుకంటే సునాయాస పద్ధతిలో చేసుకుంటూ వెళ్తే కొంత సమయం నీకు మిగులుతుంది. అందుకు చెయ్యాలండి. అందుకోసం వీటిని ఉపయోగించుకోవాలి. మనకు ఉండేటువంటి ఈ యొక్క ఎన్నో రకాల ఉపయుక్తమైనటువంటి ఈ యొక్క పరికరాలు వచ్చాయి ఇప్పుడు. వాటన్నిటిని ఉపకరించుకోవాలి. కానీ ఎందుకోసము? మన కోసం మనం సమయాన్ని మిగుల్చుకోవడం కోసం, ఆ భగవదన్వేషణ కోసము. ఎప్పుడూ కూడా మనం అల్లాడిపోతూ ఈ జీవనాన్ని పణంగా పెట్టి, నువ్వు ఎందుకు జీవిస్తున్నావు అంటే, దాని కొరకు జీవిస్తున్నాను, భగవంతుని కొరకు జీవిస్తున్నాను, పరమాత్మ అనుభవం కొరకు జీవిస్తున్నాను అన్నట్టుగా జీవనం సాగాలండి. అట్టి వాడికి దొరుకుతుందండి సాయుధ్యం. అంతే తప్ప ఏదోలే చూసి చూడనట్టుగా మన వైపుకు వచ్చినా పట్టించుకోకుండా, మనకి దొరికినా దాన్ని గమనించకుండా ఉంటే, ఎలా అయితే మన ఇంటికి వచ్చిన అతిథి వెళ్ళిపోతాడో, భగవంతుని యొక్క అనుభూతి కూడా అంతే. ఆ విధంగానే చేరువయ్యి కూడా దూరం అయిపోతుంది. తర్వాత మనం ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు. కావున అది గమనించుకుని దాని కొరకు ఏదైనా త్యాగం చేయటానికి నువ్వు సంసిద్ధతగా ఉండాలి. విడిచిపెట్టడానికైనా నేను సిద్ధమే. ఏ సౌఖ్యాన్ని కానీ, ఏ భోగాన్ని కానీ, ఏ ఇచ్చని కానీ, ఏదైనా సరే వదులుకోవడానికి నేను సిద్ధం అన్నట్టుగా నీ మనస్సు అంగీకరించాలి, తయారవ్వాలి. అప్పుడే నీకు అది దొరుకుతుంది. ఇదే ఇక్కడ వశిష్ఠ వారు చెప్పేటువంటి ఘాటైనటువంటి భావన ఇది. మనం అంగీకరించినా అంగీకరించకపోయినా
ఇదే సత్యం. నువ్వు ఒప్పుకొని అనుసరిస్తే అది మనకి ఎంతో కొంతైనా ప్రాప్తం అవుతుంది. అంగీకరించకపోతే అది మన దురదృష్టం అంతే. ఈ జన్మకు ఇంక మనకి అది దొరికేది కాదు. తర్వాత కూడా అవకాశం ఉందో లేదో కూడా తెలియదు అనేది గమనించాలి. కావున తమ ప్రయత్నాతిశయము చేత కొందరు జీవులు తాము జన్మించిన బ్రహ్మాండములందు కాని ఇతర బ్రహ్మాండములందు కాని బ్రహ్మదేవుడుగాను, కొందరు విష్ణువుగాను, కొందరు శివుడుగాను కూడా అవుతున్నారు. కొందరేమో దొరికిన అవకాశాన్ని జారవిడుచుకుని అదో గతిని పొందుతున్నారు. ఇంకా కొందరు పట్టుకున్నటువంటి విధానాన్ని, ఆ ప్రయత్నాన్ని వదిలిపెట్టకుండా సాధించి చివరికి వాళ్ళు ఎంతో గొప్పదైనటువంటి ఉన్నతమైన స్థాయిలో కూడా వెళ్ళగలుగుతున్నారు. చివరికి ఆ బ్రహ్మదేవుడుగానో, విష్ణువుగానో, శంకరుడుగానో కూడా వాళ్ళు కొంతమంది ఆ విధమైన తత్వాన్ని పొందగలుగుతున్నారు. ఇదంతా దేని మీద ఆధారపడి ఉంది మొత్తానికి అంటే, ఎవ్వరమైనా అలా వెళ్ళినా ఇలా పోయినా తమ యొక్క ప్రయత్నము, తమ యొక్క శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది. ఈ శ్రద్ధే భక్తి అండి. ఈ శ్రద్ధ లేనట్లయితే అది ఎక్కడా కూడా మనకి దేని పట్ల కూడా మనకి దేని పట్ల శ్రద్ధ ఉందో దాని పట్ల ప్రేమ వస్తుందండి. ఇది యథార్థం. మనకి దేని పట్ల అయితే ప్రేమ ఉందో దాని పట్ల మనకు శ్రద్ధ ఉందని అర్థం, ప్రియత్వ భావన ఉందని అర్థం. కనుక నువ్వు పైకెళ్ళినా కిందకెళ్ళినా అది నీ శ్రద్ధని బట్టి ఉంటుంది, నీ ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది. గమనించుకోండి. కావున ఎవరి యొక్క ఉద్ధారణ వారి చేతుల్లోనే ఉంది. ఎవరి యొక్క ఉద్ధారణైనా వారి నిర్ణయం మీద ఉంది. ఇదంతా మనకి ఎంతమంది ఎంతగా హెచ్చరించినా చివరికి నిశ్చయించుకోవాల్సింది, నిర్ణయించుకోవాల్సింది ఎవరు అంటే మన బుద్ధి చేత మనమే నిశ్చయించుకోవాలి. ఇన్ని విన్న తర్వాత కూడా అన్ని విన్నా నేను ఇట్లానే ఉన్నాను అంటే మనం ఏమి చేయలేం, ఎవరిని చేయలేం. పరమానంద శిష్యుల్లో కథ చెబుతూ అన్నమైతేనేమి సున్నమైతేనేమి ఏదైనా ఒకటే అని తత్వాన్ని పాడి సున్నం ఎందుకులే అన్నమే వేద్దామని అన్నం తినేశారట. ఏదైనా ఒకటే అన్నారు, సరే అన్నం ఎందుకులే సున్నమే తీసుకుందాం అనుకోలేదు కదా. అంటే సున్నాన్ని వదిలేసి, అంటే అన్నాన్ని సున్నమే పట్టుకోవచ్చు కదా, పట్టుకోలేదు. సున్నాన్ని వదిలేశారు, అన్నాన్నే పట్టుకున్నారంట. ఇప్పుడు చేసేటువంటి సాధక లోకములో ఉండే విధానం కూడా ఇదేనండి. అది అయితే నేను ఇదైతే నేను ఏదైనా ఒకటే అని మాట వరుసగా చెప్తాము. వాస్తవానికి యథార్థం తెలిసి కూడా ఉంటుంది. కానీ చివరికి వచ్చేటప్పటికి దేంట్లో పడుతున్నాం, మళ్ళీ దేన్ని ఆచరిస్తున్నాం. ఇంతకు ముందు ఎలా ఉన్నామో, ఇంతకు ముందు ఏ విషయాల పట్ల ఉన్నామో, ఇంతకు ముందు ఏ కోరికలతో ఉన్నామో, ఏ శ్రద్ధతో ఉన్నామో అదే ఆచరిస్తున్నాం. అందులోనే ఉంటుంది. ఇంకెప్పటికి మారుతామండి మనం? ఎప్పటికి మనలో పరివర్తన వస్తుంది చెప్పండి? ఎప్పటికీ రాదండి. ఎంత కాలం ఉన్నా రాదు, ఎన్ని జన్మలైనా రాదు. ఇలానే ఉంటాం. త్యాగము లేనప్పుడు ఏదైనా ఇంతే. త్యాగం అనే పదానికి సరైన అర్థం తెలియాలి. త్యాగం అంటే మన దగ్గర ఉన్న ఒక రూపాయో పాపాయో వాడికి వీడికి ఇవ్వడం అది త్యాగం అది అనిపించుకోదు. అది ఇచ్చాననే భావన నీలోనే ఉంటుంది కదా. అది ఫలానా వాడికి ఫలానాది ఇచ్చాను అనే తప్పనిసరిగా నీ అంతరంగంలో ఉంటుంది. కనుక అది త్యాగం అనిపించుకోదు. అలాగే ఎవరికి ఏదైనా సాయం చేశారు, అప్పుడు కూడా నేను ఫలానా సహాయం చేశాననే భావన కూడా ఉంటుంది. పదే పదే దాన్ని నువ్వు మనసులో స్మరిస్తావు, ఇంకొకళ్ళతోటి వర్తిస్తావు, చెప్తావు. మరి అది త్యాగమా? అది త్యాగం కాదండి. కనుక త్యాగం అనే దానికి ఒక అర్థం నువ్వు పరిపూర్ణంగా తెలుసుకోగలిగితే నిన్ను నువ్వు అర్పణ చేసుకోవడమే త్యాగం. కనుక నిన్ను నువ్వు కడుక్కోవడమే త్యాగం. నీలో ఉండేటువంటి అంతర లక్షణాలను ఒక్కొక్కదాన్ని వదిలేసుకుంటూ దానికి అనుగుణంగా నీ జీవనాన్ని మార్పు చేసుకోవడమే త్యాగం. అంతే తప్ప ఉట్టుట్టునే పై పైన మనం ఏదో చేసి మనం మాత్రం ఇలానే కాపాడుకుంటూ ఉన్నాం అనుకోండి, అది ఎంతవరకు త్యాగం అంటే అంతవరకే. ఆ త్యాగ ఫలాలు ఎలా ఉంటాయంటే అంతవరకే వస్తాయండి. కావున పరిపూర్ణమైన శరణాగతి అంటే ఇది కాదు అనేది గుర్తించి గమనించి మనం వర్తించుకుంటూ ఉండాలి. ఈ విధముగా మనము జగత్తులో ఈ యొక్క మాయా జగత్తు విషయానికి వస్తే ఈ అవిద్య నుంచి ఎలా బయటపడాలి అనే దాని గురించి మనకి వశిష్ఠుల వారు తెలియచేస్తూ ఉపాయం ఏంటంటే, ఎప్పటికైనా నిన్ను మార్పు చేసుకోవడమే ఉపాయం అండి. నిన్ను నువ్వు మార్చుకోనంత వరకు కూడా
దాని నుంచి బయటపడేయడానికి మార్గమే లేదన్నారు, ఉపాయమే లేదు. కనుక నిన్ను నువ్వు మార్చుకొని నిన్ను నీవు త్యాగం చేసుకోగలిగితే, నిన్ను నీవు సమర్పణ చేసుకోగలిగితే అప్పుడు నీకు లభ్యమవుతుందండి. ఈ అవిద్య నుంచి బయటపడడం అనేది సామాన్య విషయం కాదు. ఇది మాయ 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 అంటావు, కానీ నువ్వేమీ మారకపోతే, నేనేమీ మారకపోతే దీంట్లోంచి మనమున్నది అందులో కనుక ఎలా బయటపడతాం? కావున మనల్ని మనం మార్చుకోగలిగి ఉండాలి. కావున ఈ శరీరాది స్థావర జంగమాత్మకము ఈ జగత్తు అభాస మాత్రమే, స్వప్నం వలె ఇది అసత్తే. ఇది గమనించుకుని బ్రహ్మము సత్యము, జగత్తు మిథ్య. ఇదే విషయం మనకి ఎన్నో మారులు చెప్పారు. కనుక భగవంతుడే సత్యము, బ్రహ్మమే సత్యము, జగత్తు మిథ్య అనేటువంటి ఏకైక నిర్ణయంతో దాన్ని గమనించుకుని ఏది త్యాగం చేయాలో, ఎలా విడిచిపెట్టాలో అలా విడిచిపెట్టు. అజ్ఞానం అనేటువంటి నిద్రను తొలగిన వాడును, దృశ్యవాసన నిక్కముగా నశించిన వాడును, ప్రబుద్ధ చేతస్కుడగు జ్ఞాని సంసారం అనే స్వప్నమును చూస్తున్నాడు, వాస్తవముగా చూడని వాడే అగును అన్నారు ఇక్కడ. కావున ఈ యొక్క బ్రహ్మము సత్యము, జగత్తు మిథ్య అనే విషయం గురించి మాట్లాడబోతూ ఈ అజ్ఞానం అనేటువంటి నిద్ర తొలగిన వాడు, దృశ్యవాసన నిక్కముగా నశించిన వాడు. ఎందుకంటే ఎవరికైతే ఇప్పుడు మనం ఎక్కడున్నామో నిద్రలోనే ఉన్నామండి చెప్పాలంటే. ఎందుకంటే మనకు ఉన్నదే నిద్ర. ఇప్పుడు ఎక్కడున్నాము అంటే ఏది సత్యం కాదో దాన్ని సత్యం అనే నమ్మకంలో ఉన్నామంటే మనం ఇప్పుడు నిద్రపోతున్నట్టే లెక్క. నిద్రలో వచ్చిన కళ నిజం కాదు, కానీ నమ్ముతామండి. నిద్రలో వచ్చిన స్వప్నాన్ని అక్కడ ఉన్నంతసేపు నిజమని నమ్ముతాం. అలాగే ఇప్పుడు మన ముందున్న ఈ ప్రపంచాన్ని నిజమని నమ్ముతున్నామంటే మనం అజ్ఞానం అనేటువంటి తమస్సు అనే నిద్రలో ఉన్నాం. కనుక ఈ దృశ్య వాసన నిక్కముగా ఎవరిలో అయితే నశిస్తుందో, ఆ యొక్క అజ్ఞానం అనే నిద్ర తొలగుతుందో, ఎవరి యొక్క బుద్ధి అయితే ప్రబుద్ధమవుతుందో అటువంటి జ్ఞానే ఈ సంసారం అనేటువంటి స్వప్నమును చూచుచున్నప్పటికీ కూడా, దీంట్లో ఉన్నప్పటికీ కూడా చూడని వాడే అవుతాడని చెప్పారు. దీంట్లో ఉంటాడు కానీ దీంతో మాత్రం వర్తించడు, తను తాను గమనించుకుని గుర్తించే ఉంటాడు అనే విషయాన్ని తేటతెల్లం చేస్తూ ఈ జ్ఞానాన్ని మనకి మరికొంత తెలియచేయబోతారు. అది మనం రేపటి భాగంలో తెలియచేసుకుందాం. హరి ఓం తస్సత్. असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतम्